లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 4వ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్లో కవిత భోజనం చేస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో వేసిన కవిత పిటిషన్పై సస్పెన్షన్ కొనసాగుతోంది. తన అరెస్ట్ అక్రమం అంటూ సోమవారం పిటిషన్ దాఖలు చేయగా నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాలేదు. కవిత అరెస్టు కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకు కవిత కేసు విచారణకు రాకపోతే ఏప్రిల్ 1 తర్వాతే కేసు విచారణకు రానుంది. వచ్చే వారం సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉండనున్నాయి. దీంతో కవిత అరెస్టు పిటిషన్ విచారణ ఆలస్యం కానుంది. ఇదిలా ఉంటే కవిత పిటిషన్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కవిత రిట్ పిటిషన్లోని అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సోనీ, మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ నెల 15వ తారీఖు అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవితను 4వ రోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. మొత్తం వారం రోజుల కస్టడీ పిటిషన్లో భాగంగా 4వ రోజు కవితను సుదీర్ఘంగా విచారించున్నారు. ఇప్పటికే గతంలో వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్యాన్సిల్ చేసుకున్నటువంటి న్యాయమూర్తులు, కవిత తరపు న్యాయమూర్తులు మరోసారి ఏదైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా సెక్షన్ 21ని అమలు పరుస్తూ తనను అరెస్టు చేశారు, పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారన్న కోణంలో వేసుకున్నటువంటి పిటిషన్కి సంబంధించి అయితే సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు. కాకపోతే ఏదైతే ఈ నెల 21వ తేదీ నుంచి ఏదైతే రేపటి నుంచి కూడా హోలీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, హోలీ సెలవు దినాల సందర్భంగా వారం రోజుల పాటు సుప్రీంకోర్టుకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ఓ హియరింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే కవితకి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించి కావచ్చు, అలాగే క్వాష్ పిటిషన్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే ట్రయల్ కోర్టులో బెయిల్కి సంబంధించి వేసుకున్నారు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా న్యాయవాదులు ఏదైతే కవిత తరపు న్యాయవాదులు కూడా అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో వారు ఈడీ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో చీకటి పడిన తర్వాత ఒక మహిళ అరెస్టు చేశారు అన్నటువంటి అలిగేషన్ కావచ్చు, అలాగే సెక్షన్ 24 కావచ్చు, ఈ రెండు కూడా రాజ్యానికి విరుద్ధం అని వేసుకున్నారు. ఈ రాజ్యానికి విరుద్ధమైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చాలా కాంప్లికేటెడ్. ఇది మొత్తం 5 న్యాయవాదుల బృందంతో చర్చించిన తర్వాత ఈ మొత్తం కూడా ఈ 5 న్యాయవాదుల బృందాన్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిపుణుల సలహాల తర్వాత ఇది అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి దీనికి సంబంధించి వాదనలు వినిపించడానికి కోర్టులో ఏదైతే న్యాయమూర్తులకు కూడా ఏదైతే వాళ్ళ రెగ్యులర్ కోర్టుని చేసుకుంటూ ఆ తర్వాత ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ కేసుని టేకప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా టైం టేకెన్. కాబట్టి ఆర్టికల్ 70 ఏదైతే సెక్షన్ 21 అనే అలిగేషన్ వీరు వేసుకున్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా సుదీర్ఘ ప్రాసెస్ కాబట్టి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో లిస్టులో కవిత కేసు ఉందా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు చూసుకుంటే నిన్న సుదీర్ఘంగా ఇప్పటికే ఏదైతే ములాఖత్ సమయంలో కేటీఆర్ కావచ్చు, అలాగే తన కుటుంబ సభ్యులు కావచ్చు, న్యాయవాదులు ప్రతి ఒక్కరు కూడా తనని కలిసి అలాగే తన ఆరోగ్య పరీక్షలు ఏదైతే 24/7 ఆమెని విచారించే సమయంలో కావచ్చు, తన విచారణ అనంతరం కూడా తన హెల్త్ కండిషన్కి సంబంధించి డైలీ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దాన్ని కూడా తూచా తప్పకుండా వాదిస్తున్నారు. ప్రస్తుతం అయితే కవిత ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే రిట్ పిటిషన్లో భాగంగా కవిత
చాలా ఆరోపణలు అయితే చేశారు. నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తనను అరెస్టు చేశారు అన్న ఒక వాదన కూడా తీసుకొచ్చారు. అలాగే రాజ్యాంగానికి విరుద్ధంగా తనని అరెస్టు చేశారు అనేది మరొక వాదన. ఈ రెండింటికి సంబంధించి ఈరోజు ముహిల్ రోహత్కి కావచ్చు, ఏదైతే సుప్రీంకోర్టులో తన తరపునే వాదించబోతున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా వాదించబోతున్నారు, అసలు ఇది లిస్టులో ఉందా లేదా, శుక్రవారం నుంచి సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ వరకు కూడా కవిత వేచి ఉండాలా అనేది మాత్రం సర్వత్రా అయితే ఈ కేసుకి సంబంధించి రిట్ పిటిషన్లో కావచ్చు, అలాగే కవితకి సంబంధించి మరోవైపు ట్రయల్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు కూడా ప్రతి ఒక్క చోట కూడా న్యాయవాదులు అయితే బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా.